ప్రాముఖ్యంగా 15వ వచనము చాలా కష్టమైన వచనము, బరువైన వచనము. అలాగే అసలు ఈ 15వ వచనము నేను ప్రీచ్ చేయటానికి యోగ్యుడినా కాదా అని గూడా నన్ను నేను పరీక్షించుకున్నాను. నాకు ఈ 15వ వచనము ధ్యానిస్తున్నంత సేపు మినిస్ట్రీ అనేటువంటిది చాలా సీరియస్ విషయం ఇది. మనము ఎంతో పవిత్రంగా, పరిశుద్ధంగా మనుష్యుల నిత్య జీవాన్ని నా కళ్ళ ముందు పెట్టుకొని నిత్యము నేను జాగ్రత్తగా పనిచేస్తేనే నేను పరిచర్య చేయగలను అన్నంత భయాన్ని పుట్టించింది నాకు ఈ వచనం. 15వ వచనం. సో, నేను కొన్ని వారాలు ఆగుదామా అని గూడా అనిపిచ్చింది నాకు. నాకు మరలా ఏమనిపిచ్చిందంటే నేను ఎన్ని వారాలు ఆగినా గూడా ఇది ప్రీచ్ చేయలేను నేను. ఎన్ని సంవత్సరాలు ఆగినా గూడా నేను దీన్ని ప్రీచ్ చేయలేను ఫెయిత్‌ఫుల్‌గా. సో, ఆహ్, ఈ వచనము చాలా ప్రాముఖ్యమైన వచనము. అంటే దాని ప్రాముఖ్యత, దాని బరువు, దాని విలువ తెలుసు కాబట్టే నేను దాన్ని మంచిగా చెప్పాలి అన్న ఉద్దేశ్యంతో అనుకుంటా ఉన్నప్పుడు నాకనిపించింది నేనెప్పటికీ పర్ఫెక్ట్‌గా దేవుని వాక్యం చెప్పలేనేమో. దేవుడు నాకిచ్చిన కృపను బట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఎంతకాలం వెయిట్ చేసినా గూడా దీనికి నమ్మకంగా దేనికి కూడా మరి నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను చేసుకుంటూ వెళ్తున్నాను గానీ, ఆయన వాక్యమైతే నా దగ్గర నుంచి బెస్ట్ అడుగుతుంది. మీ దగ్గర నుంచి కూడా బెస్ట్ అడుగుతుంది. సో, మనం అలా ఉండగలమా? చేయగలమా? అనేటువంటిదే మన ప్రశ్న. ఏదేమైనప్పటికి కూడా నేను మీకు ఇదంతా ఎందుకు చెప్పానంటే, మొదటి అధ్యాయం 15వ వచనాన్ని మీ జీవితంలో చాలా సీరియస్‌గా తీసుకోవాలి. నేను ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నానో, మీరు గూడా అంతే సీరియస్‌గా తీసుకోవాలి. అంత ప్రాముఖ్యమైనటువంటి వచనమనమాట. సో, ఇదంతా నేను చెప్పటం యొక్క ఉద్దేశ్యం మీరు దాని ప్రాముఖ్యత ఏంటి అని అర్థం చేసుకుంటారని ఇదంతా నేను చెప్పటం జరిగింది. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేయటానికి ముందు నేను వాక్యం చదువుతాను. వాక్యం చదివిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి దేవుని వాక్యము విందాము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునయున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరుచునట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దయచేసి తల వంచండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నాయనా మరొకసారి నీ బిడ్డలందరితో కూడా కలిసి నాయనా ఈ సాయంత్రకాల సమయంలో నీ కృపా సింహాసనం యొద్దకు మేమొస్తున్నాము. మీ కృప మాకు కావాలి తండ్రి. నాయనా మీరు కృప ఇవ్వకపోతే మేము బ్రతకలేము. నాయనా మేము జీవించలేము. ప్రభువా ఈ సమయంలో ప్రాముఖ్యంగా జీవము గల నీ వాక్యము, నువ్వు మాకిచ్చినటువంటి వాక్యము మేము విని అర్థం చేసుకొని తండ్రి ఆ సత్యానికి మా జీవితాలు మేము సమర్పించుకోవటానికి మీరు మాకు సహాయం చేయండి నాయన. నాయన నిజంగా ఇక్కడ చదివినటువంటి ఈ వాక్యము నమ్మదగినదని నువ్వు రాయించావు ప్రభు. అంతేకాదు నాయన పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని కూడా నువ్వు రాపించావు తండ్రి. మరి ఈ 2 మాటలు ప్రభువా ఈ వచనం యొక్క బరువుని మేము అర్థం చేసుకోవటానికి మీరు మాకు సహాయం చేయండి. నాయనా నా పాపము గాని, తండ్రి నా బలహీనత గాని, నీ వాక్యానికి అడ్డు రాకుండా నన్ను కాపాడండి. నా పెదవుల నుండి నీకు అంగీకారమైన మాటలు, నీ బిడ్డలకు దీవెనకరమైన మాటలు రావటానికి సహాయం చేయండి. వ్యర్థమైన మాట ఉచ్చరించకుండా మీరు నన్ను కాపాడమని ప్రార్థన చేస్తున్నాను.
ఈ వచనాలలో ఉన్న సత్యం అంతా గూడా మేము జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి మీరు మాకు కృప దయచేయండి. నాయనా నిజంగా మీరు ఎందుకు ఈ లోకానికి నీ కుమారుడిని పంపించారో, నీ కుమారుడు ఎందుకు నాయనా ఈ లోకంలోకి మా స్వరూపం ధరించొచ్చాడో, ఈ వచనము చెప్తుంది నాయన. దీన్ని మేము అర్థం చేసుకోవటానికి మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ వచనాల్లోకి వెళ్ళటానికి ముందు దయచేసి నేను మిమ్మల్ని ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా అడుగుతున్నటువంటిదేంటంటే, నిజంగా మీరు పాపి అని దేవుని దగ్గర ఒప్పుకొని, మీ పాపంలో మీరు చనిపోతే దేవుడి నుండి వేరైపోతానని, నిత్య జీవము లేకుండా, దేవుని సన్నిధి చూడకుండా, నరకంలోకి వెళ్ళిపోయి యుగయుగాలు మరి బాధ, వేదన అనుభవించాలని అర్థం చేసుకొని, దేవుని కుమారుడు నిన్ను రక్షించటానికి వచ్చాడని, ఆయన శరీరము ధరించింది నీకోసమేనని, నీ పాపముల నిమిత్తము ఆయన సిలువలో మరణించాడని, తన ప్రాణమును నీకోసమే పెట్టాడని, నువ్వు గనక నమ్మకపోయినట్టయితే, ఈ రాత్రికాల సమయంలో నేను నిన్ను బ్రతిమలాడుతున్నాను. దయచేసి నీ రక్షణను నువ్వు సీరియస్‌గా తీసుకోవాలి. నువ్వు గనక దేవుని కుమారుని రక్తంలో కడగకుండా గనక చనిపోయినట్టయితే, నీ పాప క్షమాపణ దొరకకుండా చనిపోయినట్టయితే, నువ్వు దేవుడి నుండి, జీవము నుండి ఎప్పటికీ వేరైపోతావు. పాస్టర్ గారు నేను చాలా కాలంగా చర్చ్‌కొస్తున్నాను. అసలు నేను చిన్నప్పటి నుంచే క్రైస్తవుడిని, క్రైస్తవురాలినని కొంతమంది చెప్తుంటారు. మరలా నేను బ్రతిమలాడుతున్నాను. నేను మాట్లాడుతుంది అది కాదు. నేను మాట్లాడుతుంది నీ హృదయం పగిలిందా? పగలలేదా? పాపము యొక్క బరువు నీకు అర్థమైందా? అర్థమవ్వలేదా? పాపము నిన్ను ఏం చేస్తదో, ఏం చేయగలదో నువ్వు గ్రహిస్తున్నావా? గ్రహించట్లేదా? రక్షకుడి యొక్క అవసరము నీకు అర్థమైందా? అర్థమవ్వలేదా? జీసస్ క్రైస్టు ఎంత గొప్పవాడో, ఎంత విలువైన వాడో నీకు తెలిసాడా? లేదా? నేను అడుగుతున్న ప్రశ్నలు అవి. నేను అడుగుతున్నది అవి రాత్రికాల సమయంలో మనం వాక్యం వింటుండగా, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవ్వరు గూడా దేవుడిని తెలియకుండా నరకానికి వెళ్ళకూడదు. వెళ్ళకూడదని నేను బ్రతిమలాడుతున్నాను. ఒక మంచి అవకాశము ఈరోజు మీకు రక్షకుని గురించి తెలుసుకోవటానికి, మీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకోవటానికి, జీసస్ క్రైస్ట్‌ని నమ్ముకోవటానికి, నిత్య జీవము వెళ్ళటానికి ఈరోజు మనకు దేవుడిస్తున్నటువంటి ఒక మంచి అవకాశము. ఈ అవకాశాన్ని ఎవ్వరూ కూడా దుర్వినియోగపరుచుకోవద్దు. మంచి అవకాశము దేవుడు మీ ముందుకు తీసుకొస్తున్నాడు. ఆయన సంకల్పంలోనే ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఆయన సంకల్పాన్ని గూడా మీరు అర్థం చేసుకోండి. నేను చాలా సంవత్సరాలుగా సంఘానికి వెళ్తున్నాను. చాలా సంవత్సరాలుగా నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలిని అనుకున్నాను అని ఒకవేళ మీ హృదయంలో ఉంటే గనక నేను మిమ్మల్ని అడుగుతుందేంటంటే, పాపము మిమ్మల్ని ఏం చేయగలదో మీకు తెలుసా? దేవుని కుమారుడు లేకుండా మీరు చనిపోతే మీకేమవుతదో మీకు తెలుసా? దయచేసి ఇవి మీరు ఆలోచిస్తూ ఉండాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. 15వ వచనము ఒకసారి మనం 15వ వచనం నుండి 17వ వచనం వరకు దృష్టి పెడుతున్నాము. 12వ వచనం నుంచి నిజానికి ఈ సెక్షన్ స్టార్ట్ అయింది. 12 నుండి 17 వరకు నేను 5 విషయాలు చెప్తాను అని చెప్పాను. దాంట్లో 2 చెప్పేసాను. ఇంకొక 3 మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిది పౌలు యేసుక్రీస్తుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాడు అని 12, 13 వచనాల్లో చూసాం. తర్వాత రెండో పాయింటు పౌలు యేసుక్రీస్తుకు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడో గూడా నేను చెప్పాను. ఇది రెండో పాయింట్. అండ్ మూడో పాయింటు మనం ఇక్కడ ఈరోజు చూడబోతున్న 3, 4, 5 దేవుని చిత్తమైతే ఈరోజు చూడటానికి ప్రయత్నం చేద్దాము. మూడో పాయింట్ ఏంటంటే, క్రీస్తు యేసు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అనేటువంటిది మూడో పాయింటు. నాలుగో పాయింట్ ఏంటంటే, క్రీస్తు యేసు ఎందుకు పౌలు మీద దీర్ఘశాంతము చూపించాడు అనేది అది మనం 16వ వచనంలో చూస్తాము. మూడో పాయింట్ ఏమో 15వ వచనంలో చూస్తాము. నాలుగో పాయింట్ ఏమో 16వ వచనంలో చూస్తాము. ఐదో పాయింటు ఆయన దేవునికి మరి మహిమ, ఘనత కలగాలని కోరుకుంటా ఉన్నాడు. అది
మనము 5వ పాయింట్ అది 17వ వచనంలో చూస్తామన్నమాట. సో, ఇది 5 పాయింట్లు నేను ఆల్రెడీ చెప్పాను. ఈరోజు మిగిలిన 3 పాయింట్లను మనము చూడబోతున్నాం. ఇది అవుట్‌లైన్ మెసేజ్ యొక్క అవుట్‌లైను నేను చెప్పేసాను. సో, 15వ వచనం మీద మనము దృష్టి పెడదాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఇక్కడ ఒక వాక్యము చెప్పాడు. ఇక్కడ వాక్యము అనే మాట 15వ వచనంలోనే చూస్తాము. ఆయన వచ్చెను అనేటువంటి వాక్యము అంట. ఆ వాక్యము అనే మాట ఉంది కదండీ! దాన్ని మనం ఇంగ్లీష్‌లో సేయింగ్ అంటాము. లేకపోతే ప్రావర్బ్ అంటాము. లేకపోతే జనరల్ యాక్సెప్టెడ్ ట్రూత్ అంటాము. అందరూ అంగీకరించేటువంటి, అందరూ ఒప్పుకునేటువంటి సత్యమును ఇక్కడ వాక్యము అని అనువాదం చేశాడు. నిజానికి ఆ వాక్యము అనే మాట వెనకాల ఉన్న పదము లోగోస్. లోగోస్ అంటే అర్థం ఏంటంటే వాక్యము. వాక్యము అనే తెలుగులో కూడా చక్కగా అనువాదము చేశాడనమాట. సో, ఇక్కడ ఆయన చెప్పినటువంటి ఈ వాక్యం అంట ఎలాంటి వాక్యం అంట అంటే నమ్మదగినటువంటి వాక్యం అంట. నమ్మదగినది అనేటువంటి మాట ఫస్టు వాడటం జరిగింది. నమ్మదగినది అనేటువంటి మాట ట్రస్ట్ వర్తీ అంటాం మనం ఇంగ్లీష్‌లో కదా! ట్రస్ట్ వర్తీ అంటే ఫెయిత్‌ఫుల్ దీన్ని నమ్మొచ్చు. దీన్ని నమ్మాలి. నమ్మదగినది అనేటువంటి మాటకి మీకు నేను అర్థము కూడా నాకు తెలిసి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నమ్మకమైనది, విశ్వసించదగినది, నిశ్చయమైనది, రూఢి అయినది, లేకపోతే యథార్థమైనది. సో, ఇప్పుడు ఆయన చెప్తున్న మాట గురించి ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ మీలో ఎవరైనా గూడా నమ్మకుండా ఈ సత్యాన్ని విడిచిపెట్టి ఎళ్ళిపోతారేమో. అసలు ఇప్పుడు నేను చెప్పిన సత్యము ఎలాంటి సత్యం అంటే, మనము నమ్మదగినది. మనం నమ్మాలి. ఇది నమ్మకుండా ఎళ్ళిపోకూడదు. ఇది మనం అందరము నమ్మాల్సినటువంటి సత్యము, నమ్మదగినది అనేటువంటి మాట చెప్పాడు. దేని గురించి చెప్తున్నాడు? దేని గురించి చెప్తున్నాడంటే పైన చెప్పిన దాని గురించి చెప్తున్నాడు. నిజానికి ఇంగ్లీష్‌లో రివర్స్ ఉంటది. గ్రీక్‌లో కూడా రివర్సే ఉంటది. తెలుగు బైబిల్‌లో అటు తిట్టు, ఇటు దటు వచ్చింది. పర్వాలేదు. ఇంగ్లీష్‌లో ఎలా మొదలవుద్దంటే, ద సేయింగ్ ఈస్ ట్రస్ట్ వర్తీ అండ్ డిజర్వింగ్ ఫుల్ యాక్సెప్టెన్స్. అంటే మొదలవటం ఎట్లా మొదలవుద్దంటే, ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అని అప్పుడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చెను అని రావాలన్నమాట. అలా ఉంది గ్రీక్‌లో. సో, ఇంగ్లీష్‌లో కూడా అలానే ఉంది. తెలుగులో ఏమైందంటే, అది ముందుకు తెచ్చి ఇది వెనక్కి తీసుకెళ్లారు. ఏం పర్వాలేదు. సో, ఇక్కడ ఆయన మాట్లాడుతుంది ఏది నమ్మదగిన వాక్యమంట? ఏది నమ్మదగిన వాక్యమంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును అనేటువంటి ఈ వాక్యము మనకి అక్కడ ఎన్ని మాటలున్నాయి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. 5 మాటలున్నాయి. ఆయన ఏమంటున్నాడంటే పౌలు ఇది చెప్పి దాని గురించి ఏం చెప్తున్నాడంటే, ఇదిగోండి నేనిక్కడ చెప్పినటువంటి ఈ వాక్యం ఉంది గదా! ఈ మాటలున్నాయి గదా! ఇవి నమ్మదగినవి అని చెప్తున్నాడు. నమ్మదగినవి అని చెప్తున్నాడు. దేవుని వాక్యము ప్రకటిస్తా ఉండగానే చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తాడు దుష్టుడు. చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తాడు. వాడు ఫాస్ట్‌గా వచ్చి ఏం చెప్తాడో తెలుసా? నువ్వు దేవుడు చెప్పింది నమ్మొద్దు అని చెప్తాడు. దేవుని మాట నువ్వు నమ్మొద్దు. దేవుని వాక్యము నువ్వు నమ్మొద్దు. అందుకే చాలామంది దేవుని వాక్యాన్ని నమ్మట్లేదు. దేవుడిని నమ్మట్లేదు, దేవుని వాక్యాన్ని నమ్మట్లేదు. ఎందుకంటే, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి కన్నులకు గుడ్డితనము కలుగజేసి, వాడు అబద్ధికుడు, నరహంతకుడు. వాడెప్పుడు ఏం చేస్తుంటాడంటే, ఇది నమ్మొద్దు, నమ్మొద్దు అని చెప్తుంటాడు. అందుకని నిజంగా దేవుడు మనకి ఒక సత్యము చెప్పి, పక్కన ఆ సత్యము ఎంత ప్రాముఖ్యమైందో అని చెప్తూ ఏమంటున్నాడంటే, ఇది నమ్మదగినది. నమ్మదగినది మాత్రమే కాదు. ఇంకొక మాట కూడా అన్నాడు గదా! ఇంకొక మాట ఏమన్నాడు? పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. పూర్ణాంగీకారమునకు. అక్కడ ఇంపార్టెంట్ మాట. పూర్ణాంగీకారము లేకపోతే సంపూర్ణ అంగీకారము. ఆహ్, గ్రీక్ గూడా చాలా బావుంటది. పాస్ అనేటువంటి గ్రీక్ పదం అర్థం ఏంటంటే ఆల్. ఎవ్రీథింగ్ అంటే సంపూర్ణముగా, పూర్ణముగా అనేటువంటి మాట వాడాడనమాట గ్రీక్‌లో గూడా. ఆయనేమంటాడంటే, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ సత్యము సంపూర్ణ అంగీకారము, సంపూర్ణ అంగీకారమునకు యోగ్యమైనటువంటిది. ఇట్ డిజర్వ్స్
ఫుల్ యాక్సెప్టెన్స్. అంటే అంటే అర్థం ఏంటంటే, దాని యోగ్యత ఎంత యోగ్యత ఉందంటే దానికి, దానికి పూర్ణ అంగీకారము. పూర్ణ అంగీకారము, సంపూర్ణ అంగీకారము, లేకపోతే సంపూర్ణ సమ్మతి, సంపూర్ణ ఆమోదము, సంపూర్ణ ఒప్పుదల, సంపూర్ణంగా స్వీకరించటము. ఆయనేమంటున్నాడంటే, ఇట్ ఎవ్రీథింగ్ ఐ హావ్ సెడ్ హియర్ అండ్ ఆల్ దోస్ 5 వర్డ్స్ మనం మాట్లాడిన 5 మాటలు గూడా ఆయనేమంటున్నాడంటే, వీటిని ప్రతి మాట గూడా మొత్తము సత్యమంతా గూడా మీరు అంగీకరించాల్సిందే. పూర్ణ అంగీకారము అంటే అర్థము భూమి మీదనున్నటువంటి అందరూ అంగీకరించాలి. అందరూ అంగీకరించాల్సినటువంటి సత్యం. పౌలు ఏమన్నాడంటే, నేనిప్పుడు చెప్పిన మాటలు ఎంత ప్రాముఖ్యమైనయంటే, 1 అవి మీరు నమ్మాలి. 2 వాటిని మీరు అంగీకరించాలి. సంపూర్ణముగా అంగీకరించాల్సినటువంటి సత్యాన్ని నేను మీకిక్కడ చెప్పాను. ప్రభువు గూడా ఆయన భూమి మీద ఉన్నంత కాలం గూడా, ఆయన ఒక ప్రాముఖ్యమైన సత్యమును చెప్పటానికి ఆయన ఒక మాట వాడేవాడు. ఈ మాట కాదు. ఆయన ఇంకొక మాట వాడేవాడు. ఏమనేవాడంటే ప్రభువుకి కూడా, "నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అనేవాడు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా చెప్పుచున్నాను అనేటువంటి మాట అనాల్సిన అవసరం ఏంటంటే, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీరు జాగ్రత్తగా నేను చెప్పినటువంటి సత్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది నేను చెప్పింది చెప్పినట్టుగా ఎగ్జాక్ట్‌గా జరుగుతుంది అనేటువంటిది ఎంఫసిస్ తేవడం కోసము ప్రభువు గూడా మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేటువంటి మాటను వాడాడు. సో, ఫోర్స్ అయితే అదే. పౌలు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనము ప్రభు ఆ మాట వాడటం చాలా సార్లు మనం చూస్తాం. మత్తయి సువార్త 5 అధ్యాయము 18 వచనంలో ఆయన ఈ మాట అంటాడనమాట. ఏమంటాడంటే, నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను అనేటువంటి మాట వాడతాడు. ఆకాశమును, భూమియు గతించిపోయిననే గాని, ధర్మశాస్త్రము అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను, సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ష్యూర్‌లీ, వెరిలీ, వెరిలీ అనేటువంటి మాటలు మనం వాడుతుంటాం గదండీ! సో, ఇంగ్లీష్‌లో అదే అంటే అర్థం ఏంటంటే ఇది తప్పకుండా ఇది ఎగ్జాక్ట్‌గా జరుగుతది. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనేటువంటి ఎక్స్‌టెన్షుయేట్ చేస్తూ చెప్పినటువంటి మాట అనమాట. ఇక్కడ గూడా పౌలేమంటున్నాడంటే ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. అంతేకాదు అందరూ అంగీకరించాల్సినటువంటి సత్యము. ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా అంగీకరించాల్సినటువంటి సత్యము. సో, నా క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనం చదివినటువంటి ఈ వాక్యము అంత నమ్మదగినదైతే, అంత పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదైతే, అది ఎక్కడుండాలి? పూర్తిగా మన జీవితాల్లో, మనలో ఉండాలి. కదా! అంటే మనం ఎంత గట్టిగా పట్టుకోవాలి ఈ సత్యాన్ని? చాలా గట్టిగా పట్టుకోవాలి. అది చెప్పటం కోసమే వాడాడు. ఈ మాటలు పాలు ఈ 3 పత్రికల్లో ఫస్ట్ తిమోతి, సెకండ్ తిమోతి అండ్ టైటస్‌లో ఇంకొక 4 సార్లు ఈ మాట వాడాడు. అంటే ఇంత కాంబినేషన్ లేదు గానీ, కాంబినేషన్ అంటే ఏంటంటే 2 ఉన్నాయి కదా! ఇక్కడ. అంటే నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. సో, ఈ 2 మాటలు ఎగ్జాక్ట్‌గా ఇంకొక చోట వాడతాడు గానీ, బట్ దగ్గర దగ్గర ఇదే వాడినటువంటి మాటలు. మనం మూడో అధ్యాయంలో చూస్తాం. మూడో అధ్యాయం మొదటి వచనంలో మొదటి తిమోతిలో ఆయన అంటాడు, "ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పనిని ఆశించున్నాడన్న మాట నమ్మదగినది." నమ్మదగినది అనే మాట వాడాడిక్కడ. మీరు 4 అధ్యాయము 9 వచనంకి రండి. 4 అధ్యాయం 9 వచనంకొస్తే, "ఈ వాక్యము నమ్మదగినదియు, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది." యోగ్యమునై ఉన్నది అనేటువంటి మాట ఇక్కడ మళ్ళీ ఫుల్‌గా వాడాడు. అక్కడ ఎలా వాడాడు, ఇక్కడ వాడాడు. ఇక్కడ మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటంటే 4 అధ్యాయం 6-11 వరకు ఇక్కడ మాట్లాడుతున్న సబ్జెక్ట్ కూడా ఏంటంటే దైవభక్తి గురించి, గాడ్లీనెస్ గురించి మాట్లాడుతున్నాడు. గాడ్లీనెస్ కూడా ఇంపార్టెంటే కదా! గాడ్లీనెస్ యొక్క ప్రాముఖ్యతని, ఆ భక్తి యొక్క ప్రాముఖ్యతని చెప్తూ అక్కడ వాడినటువంటి మాట అన్నమాట. రెండవ తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మరి 11వ వచనంలో ఈ మాట నమ్మదగినది అని అంటాడు. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. అక్కడ వాడటం జరిగిందనమాట. ఇది మూడవ ఇన్సిడెన్స్. నాలుగోది తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మనం 8వ వచనంలో చూస్తాము. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచువారు సత్క్రియలను శ్రద్ధగా
చేయుట యందు మనస్సుంచినట్లు. అక్కడ కూడా అంటాడు. ఈ మాట నమ్మదగినది అంటాడు. మొత్తం 5 సార్లు ఈ మాట వాడాడు. మాట నమ్మదగినది. 2 సార్లు మాత్రం ఈ మాట నమ్మదగినది, అలాగే పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. సో, ఇది పాల్ వాడేటువంటి విధానము మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆయన దాని యొక్క ప్రాముఖ్యతను చెప్పాలనుకున్న ప్రతిసారి వాడుతూ ఎళ్ళినట్లుగా మనం ఈ పత్రికల్లో చూస్తాం. ఈ 3 పాస్టల్ ఎపిసోడ్స్‌లో చూస్తామనమాట. సో, దాంతో మనము యాక్చువల్ వచనం దగ్గరికి వద్దాం. వచనం దగ్గరికొస్తే, ఈ వచనాన్ని మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. నేననుకుంటాను సేవకుడికి ఇంతకన్నా ప్రాముఖ్యమైన వచనము ఇంకొకటి ఉండకూడదు. సేవకుడు దీనికోసమే బ్రతకాలి. సేవకుడు దీనికోసమే పరిగెట్టాలి. సేవకుడు ఈ పని చేస్తూనే చచ్చిపోవాలి. అదేంటంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చెను. ఏ వ్యక్తిని చూసినా, భూమి మీద ఏ ఏ దేవుని స్వరూపంలో జన్మించిన వ్యక్తిని చూసినా గూడా, కాపరి హృదయంలో ఈ మాటలు వెంటనే గుర్తుకు రావాలి. వాళ్ళ నిత్య జీవం ఏంటి? ఈ వ్యక్తి గనక దేవుణ్ణి తెలుసుకోకుండా చనిపోతే ఏమైపోతాడు? అనేటువంటి హార్ట్ కాపరికి ఇన్‌స్టంట్‌గా రావాల్సినటువంటి మాటలు ఈ మాటలు. ఇక్కడ ఈ 5 మాటలున్నాయి గదండీ! పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చెను. ఇక్కడ 3 విషయాలు నేను మీకు చెప్తాను. 5 మాటలున్నాయి గానీ, ఒక 3 విషయాలను మాత్రం నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. నంబర్ 1, ప్రాముఖ్యంగా ఇక్కడ పాపులున్నారు. ఎవరున్నారు? పాపులు పాపులున్నారు. నంబర్ 1. నంబర్ 2, రక్షణ ఉంది. సిన్నర్స్ ఉన్నారు. సాల్వేషన్ ఉంది. నంబర్ 3, సేవియర్ ఉన్నాడు. సేవియర్ అంటే ఎవరంటే రక్షకుడు. రక్షకుడున్నాడు, రక్షణ ఉంది, పాపులు ఉన్నారు. సో, మనము ఈ 3 అర్థం చేసుకోవాలి. ఈ మూడిటికున్న రిలేషన్‌షిప్ కూడా అర్థం చేసుకోవాలి. సంబంధం ఏంటి అనేటువంటిది కూడా అర్థం చేసుకోవాలి. సో, లోకములోనికి వచ్చెను అనేటువంటి మాట వీటిని సపోర్ట్ చేస్తున్నటువంటి మాటే అన్నమాట. ఆయన అంటే రక్షకుడు లోకంలోనికి వచ్చాడు. రక్షకుడు లోకంలోనికి ఎందుకొచ్చాడంటే, పాపులను రక్షించటానికి. సో, లోకంలోనికి రక్షకుడు పాపుల కోసం వచ్చాడు. ఎందుకొచ్చాడంటే లోకంలోనికి పాపులను రక్షించటానికి వచ్చాడు. సో, బేసికల్‌గా మనం చూడాల్సిన పాయింట్ అయితే మాత్రం ఈ 3 పాయింట్లేంటంటే, ద సేవియర్, ద సాల్వేషన్ అండ్ సిన్నర్స్. పాపులున్నారు, రక్షణుంది, రక్షకుడు ఉన్నాడు. సో, నేను ఎక్కడ మొదలుపెట్టాలి? నిజంగా ఇక్కడ అసలు ఈ వచనము ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే, నేను సేవియర్ దగ్గర మొదలుపెట్టాలా? సిన్నర్స్ దగ్గర మొదలుపెట్టాలా? సాల్వేషన్ దగ్గర మొదలుపెట్టాలా? అసలు ఎక్కడ మొదలుపెట్టి ఈ వచనాన్ని నేను వివరించాలి అనేటువంటిది నేను చాలా ఆలోచించాను. ఎలా? అసలు ఈ సత్యము అక్కడ పరలోకంలో మొదలుపెట్టాలా? భూమి మీద మొదలుపెట్టాలా? లేకపోతే ఎక్కడ మొదలుపెట్టాలి ఈ వచనం నేను వివరించటము, అర్థం చేసుకోవటం అని నేను అనుకుంటాను. మనము ఈ ఈ తెలుగు బైబిల్‌లో ఉన్నటువంటి ప్రకారమే ఎళ్దాం. ముందు పాపులతోనే స్టార్ట్ చేద్దాము. సిన్నర్స్‌తో స్టార్ట్ చేద్దాము. తర్వాత మనము సాల్వేషన్‌కెళ్దాము. తర్వాత సేవియర్‌ని గూడా మనం చూద్దాము. మనకిచ్చినటువంటి ఆ రక్షణ ఇచ్చినటువంటి రక్షకుడు ఎవరు అనేటువంటిది గూడా మనము చూద్దామనమాట. సో, ఇది చూస్తున్నప్పుడు గూడా దయచేసి మీరు పర్సనల్‌గా మీరు రక్షించబడ్డారా లేదా అనేది మాత్రం మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇంకొక అవకాశం ఇలాంటిది వస్తదో లేదో మన జీవితాల్లో మనకు తెలీదు. ఏ రోజు, ఎప్పుడు మనకేం జరుగుతదో తెలీదు. కాబట్టి మీరు గూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నంబర్ 1, ఫస్ట్‌ది, భూమి మీద ఈ లోకంలో ఎవరున్నారంట? ఈ లోకంలో పాపులు ఉన్నారు. అసలు పాపులు అంటే ఎవరు అని అంటానికి ముందు అసలు పాపము అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. పాపము అంటే ఏంటి? తర్వాత పాపము చేసిన వాళ్ళని మనం ఏమంటాము? పాపులు అని అంటారు. సో, నేను ఈ మాటలు అంటుండగా కొంతమంది ఏమంటారంటే, మేము పాపులము కాదు. మేము మంచివాళ్ళమే. మేము అందరిలాంటి వాళ్ళము కాదు. మేము మంచివాళ్ళమే అని చెప్పి కొంతమంది చెప్తారు. అంటే కొంతమంది చేసే పాపము వాళ్ళ దృష్టిలో పెద్ద పాపము కాదు. వేరే వాళ్ళు చేసే పాపాలు చాలా పెద్ద పాపాలు.
కాబట్టి వాళ్ళేమంటారంటే, నేనంత పాపిని కాదు. నేనంత దారుణమైన వ్యక్తిని కాదు. నేను అందరితో పోలిస్తే నేను మంచివాడిని. నేను అందరితో పోలిస్తే నేను మంచిదాన్ని అనేటువంటి మాటలు వాళ్ళ హృదయంలో రింగ్ అవ్వటం మొదలుపెడతాయి. నేను ఈ మాటలు మాట్లాడుతుండగానే స్టార్ట్ అవుతాయి. నిజానికి అది కొంతవరకు నిజమే. ఎందుకంటే అందరూ దుష్టులు కాదు. అందరూ దుష్టత్వంలో లేరు. అందరూ చీకటిలోకెళ్ళి రాత్రులంతా గూడా చీకటిలో పొర్లాడి రావట్లేదు. అది నిజమే. ఒకాయన కొత్త నిబంధనలో ఎన్ని పాపాలున్నాయని ఒక లిస్ట్ రాసాడు. న్యూ టెస్టమెంట్‌లో అసలు ఎన్ని సిన్స్ ఉన్నాయి. మనిషి చేస్తున్న పాపాలు ఎన్నున్నాయని రాసాడు. దాదాపు ఒక 125 పాపాలు రాసాడు. సో, మనము అన్ని 125 పాపాల్లో నుంచి ఎళ్తూ మనం పాపులమని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను కొన్ని విషయాలు చెప్తాను. మీకే అర్థమవుతుందన్నమాట. నిజానికి ఇక్కడ ఈ మాట రాసాడు గదా! ఏమని పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికొచ్చెను. మీరు గుర్తుందో లేదు ఇది లెటర్స్. అంటే ఎపిసిల్స్ అంటాం గదా! మనం. ఈళ్ళు రాసినటువంటి లెటర్స్. ఈ సత్యము ప్రభు ఎక్కడైనా చెప్పాడా ఈ మాట? ఇదే మాట? అంటే పూర్ణాంగీకారమైనటువంటి ఇంత సత్యమైతే లార్డ్ జీసస్ క్రైస్ట్ చెప్పుండాలి కదా! ఎక్కడన్నా ఈ సత్యాన్ని. చెప్పుండాలా లేదా? అంత ప్రాముఖ్యమైన సత్యమైతే లార్డ్ జీసస్ క్రైస్టే చెప్పుండాలి. ఏమని చెప్పుండాలి? నేనెందుకొచ్చానంటే ఈ లోకంలోనికి పాపులను రక్షించటానికే నేను ఈ లోకంలోనికొచ్చానని ప్రభువు గూడా చెప్పుండాలి గదా! చెప్పుండాలా లేదా? సో, ప్రభు చెప్పాడా ఆ మాట? చెప్పలేదా? ప్రభు ఈ మాట చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా అండి? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. మనం లోకాసువార్త 19 అధ్యాయము ఎంత 10 వచనమా? లోకాసువార్త 19:10లో మనం ప్రభువు చెప్పినటువంటి ఆ మాట నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఇది చూడండి, వచ్చెను అనే మాట ఇక్కడ ఉంది గదా! మనం చదువుతున్న దాంట్లో. లోకమునకు వచ్చెను. ఎందుకొచ్చాడాయన? రక్షించటానికొచ్చాడు. ఎవరిని రక్షించటానికొచ్చాడు? నశించిన వారిని రక్షించటానికొచ్చాడు. నశించిన వారేమో పాపులు, రక్షణేమో రక్షణ, తర్వాత మనుష్య కుమారుడేమో క్రీస్తు యేసు, వచ్చునేమో వచ్చును. ఎగ్జాక్ట్‌గా మనం కంపేర్ చేసి చూస్తుంటే పాలేం చెప్తున్నాడంటే ద సేమ్ ట్రూత్. లార్డ్ జీసస్ క్రైస్టు మనకి ఏదైతే ఆయన చెప్పాడో అదే సత్యాన్ని మరి ప్రభువు గూడా ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో గూడా మనము ఈ మాటలు చూస్తాం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు గానీ, పరిచారం చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. ఆయన ఎందుకొచ్చాడంటే, మరి అనేకుల కోసము వాళ్ళ ప్రాణము పెట్టడానికి ఆయన వచ్చాడు అనేటువంటిది మనం చూస్తాం. అంతేకాదు పాపులనే పిలవచ్చితిని గానీ, నీతిమంతులను పిలువరాలేదని ప్రభువు చెప్పాడు. ఈ మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. సో, సత్యము ఇక్కడ ఈయన మాట్లాడుతున్న సత్యం మనం గాస్పల్స్‌లో మరలా, మరలా చూసేటువంటి సత్యమే. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికొచ్చిననేటువంటి సత్యము గాస్పల్స్‌లో ప్రభువు చెప్పినటువంటి సత్యమే. సో, మనము మళ్ళా పాపుల దగ్గరికి వద్దాం. పాపులను అనేటువంటి మాటను. సో, మనం పాపులు అనేటప్పటికి వెంటనే ఏమంటారంటే, "మేం పాపులము కాదండి. ఆహ్, మేమంత పాపులము కాదండి. మేమేదో చిన్న చిన్న పాపాలు చేశాం గానీ, మా జీవితాల్లో మేము దేవుడి నుంచి వేరైపోయేంత, జీవం నుంచి వేరైపోయేంత, నరకముకు వెళ్ళేంత, దేవుని ఉగ్రత పొందేంత, అంత భయంకరమైన తప్పులు మేమేమి చేయలేదండి" అని కొంతమంది మాట్లాడుతుంటారు. సో, నేను అసలు పాపము అంటే ఏంటో చెప్పి, తర్వాత నేను నెక్స్ట్ పాయింట్‌లోకెళ్తాను. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. దేవుడు చెప్పింది చేయకపోవటమే పాపము. మనము ఈ సత్యము దేవుని వాక్యంలో చూసేటువంటి మరలా, మరలా చూసేటువంటి సత్యమే. 10 కమాండ్‌మెంట్స్ నుంచి 10 ఆజ్ఞల నుంచి గూడా మనం చూసేటువంటి సత్యమే గానీ, మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట చూస్తాం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. ఇంకొక మాట గూడా నేను చదువుతాను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో మనం ఈ మాట చదువుతాం. ఏమని చదువుతామంటే, "ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు." ఏ భేదము లేదు. అందరూ పాపం చేశారు. అంటే అందరూ దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. అందరూ అతిక్రమించారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అతిక్రమించారు. చిన్న పిల్లలు అతిక్రమించారు.
యవ్వనస్తులు అతిక్రమించారు. పెద్ద వయసు వాళ్ళు గూడా అతిక్రమించారు. ఒక్కడును లేడు. మూడో అధ్యాయంలోనే అంటాడు గదా! నీతిమంతుడు ఒక్కడును లేడు. ఒక్కడైనను లేడు. గ్రహించువాడు లేడు. దేవుణ్ణి వెదుకువాడు లేడు. మూడో అధ్యాయం 11 వచనంలో మనము ఈ సత్యాన్ని చూస్తామనమాట. సో, అందరూ మనమందరము పాపము చేసినటువంటి వాళ్ళమే. అందరూ పాపులే. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి గూడా పాపే. ఒకవేళ ఎవరైనా గూడా నేను పాపము చేయలేదని అనుకుంటుంటే గనక నేనేమని చెప్తానంటే, మీ కుటుంబంలో గనక మరణము జరిగిందంటే మీరు పాపులే. మీ కుటుంబంలో ఏదైనా ఎవరైనా మరణించారంటే ఎందుకు మరణించారు? పాపము చేశారు గాబట్టి. ఒకవేళ మనం మరణించామంటే అర్థమేంటి? పాపము చేశాం గాబట్టి. సో, పాపము యొక్క జీతము ఏంటండి? మరణము. ఆరో అధ్యాయమే గదా! రోమా పత్రిక ఆరో అధ్యాయం 23 వచనం. ఎలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము అనేటువంటి మాట మనం చూస్తాం. సో, మన చుట్టూ డెత్ ఎందుకుంది? మరణం ఎందుకుంది? పాపం చేయటం వల్లనే. రోమన్స్ చాప్టర్ 5 చెప్తది. మనము ఆదాములో పాపం చేశాం గాబట్టి అందరం చనిపోతున్నాం. ఒకని అతిక్రమం వల్ల అందరం చనిపోతున్నాం. అంటే డెత్ అనేటువంటిది మన జీవితాల్లో చూసిన ప్రతిసారి మనకు గుర్తు రావాల్సిందేంటంటే, దేవుని మీద నేను అతిక్రమం చేశాను. దేవుని మీద తిరుగుబాటు చేశాను. ఆయన ఆజ్ఞ నేను వినలేదు కాబట్టే నేను డెత్‌ని చూస్తున్నాను నా కళ్ళతో అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. పాపము చేయలేదు, నేను మంచివాడిని అని చెప్పే ప్రతి ఒక్కరు గూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, పాపము మన జీవితాల్లో ఉంది గాబట్టే మరణము మన జీవితాల్లో ఉందనమాట. సో, నేను డీటెయిల్డ్‌గా వెళ్ళట్లేదు. పాపము అంటే ఏంటంటే, అబద్ధమాడటం పాపము, దొంగిలించటం పాపము, వ్యభిచారం చేయటం పాపము, తాగటం పాపము, మోసం చేయటం పాపము, బలాత్కారం చేయటం పాపము. ఇవన్నీ పాపాలే. ఇవన్నీ పాపాలే. అందులో అసలు అసలు డౌటే లేదు. ప్రభువు కూడా అంటాడు కదా! మార్కు సువార్త 7 అధ్యాయంలో ఏదైతే మన హృదయంలో నుంచి బయటకొస్తున్నాయో అవన్నీ గూడా మనల్ని ఏం జేస్తాయి? అపవిత్రము చేస్తాయి. అలాంటి లిస్ట్‌లు న్యూ టెస్టమెంట్‌లో చాలా ఉన్నాయి. చాలా లిస్ట్‌లున్నాయి. మార్కు సువార్త 7 అధ్యాయంలో ప్రభువు ఈ మాట అంటాడు. ఏమంటాడో చూడండి. మనుషుని లోపల నుండి బయటకు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. మార్కు సువార్త 7 అధ్యాయం 20 వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషిని, అహంభావము, అవివేకమును వచ్చును. ఇవన్నీ పాపాలే. మనిషిని అపవిత్రం చేస్తున్నవన్నీ అన్నీ గూడా పాపములే. రోమన్స్ 1లో ఒక పెద్ద లిస్ట్ ఉంది. కొలోషియన్స్ 3లో ఒక లిస్ట్ ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 3 అధ్యాయంలో ఒక లిస్ట్ ఉంది. గల్తీలకు రాసిన పత్రిక 5 అధ్యాయం 17 వచనం నుంచి ఒక లిస్ట్ ఉంది. సో, మనం ఆ లిస్టులన్నీ చూస్తే మనకర్థమయ్యేదేంటంటే, ఓహ్! చాలా పాపములున్నాయి భూమి మీద. నేను చెప్పాను గదా! ఇక్కడే ఒక లిస్ట్ ఉంది మొదటి తిమోతిలో. మీరు గమనించారో లేదో? తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయంలోనే ఒక పెద్ద లిస్ట్ ఉంది 11వ వచనంలో. ఏముందిది? ధర్మశాస్త్రం ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదోషకులను, పితృహంసకులను, మాతృహంసకులను, నరహంతకులను, వ్యభిచారకులు, పురుష సంయోగులు, మనుష్యచోరులు, అబద్ధికులు, అప్రమాణికులు, హితబోధకు విరోధి అయిన వాడు. ఇక్కడే పెద్ద లిస్ట్ ఉంది. నేను చెప్పాను కదా! ఇలాంటి లిస్టులు న్యూ టెస్ట్‌మెంట్‌లో చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చెప్పేదేంటంటే మనిషి యొక్క పాపం గురించే మాట్లాడుతున్నాయి. కానీ నేనంటాను మనము పాపంను ఇలా లిస్టుల్లో కాకుండా వేరే విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే పాపం ఏంటంటే మొట్టమొదటిది చెప్తున్నాను. నువ్వు పాపివో కాదో నువ్వు కనుక్కోవడానికి. నంబర్ 1 సృష్టికర్త అయిన దేవుడిని నువ్వు సృష్టిని చూసి నువ్వు ఆయనను ఆరాధించకపోతే నువ్వు పాపివి. సృష్టిని చూసి సృష్టికర్తను నువ్వు ఆరాధించకపోతే నువ్వు పాపివి. ఎందుకో చెప్తాను. ప్రభు అంటాడు, నేనెవరో సృష్టిని చూస్తే తెలుస్తుంది. కానీ మనుషులు నన్ను ఆరాధించట్లేదు. నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. ఇదంతా ఈ సృష్టి అంతా ఇలా ఉండటానికి కారణము దేవుడు గదా! దేవుడు కాదా? దేవుడే కదా! ఆయన సృష్టిలో నువ్వుంటా, ఆయన నిత్యత్వము, దైవశక్తి నీ కళ్ళకి కనపడతానే. మనము చిన్న బిల్డింగ్ చూసి చాలా బావుందంటాము.
ఒక 150 అంతస్తుల బిల్డింగ్ జూసే ఇంకా చాలా బావుందంటాము. నీ కళ్ళకు ఆయన సృష్టి కనపడట్లేదా? మరి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించవా? రోమన్స్ చాప్టర్ 1 మనము దిస్ ఈస్ ద ట్రూత్. యాక్చువల్‌గా మనిషి చేసిన పాపము చెప్పటం మొదలుపెట్టినప్పుడు వెరీ ఫస్ట్ థింగ్ నువ్వు పాపివి అని చెప్పటానికి పాలు వాడిన మాట ఇదే. నిజానికి నేను పాలు వాడిందే నేను నేను చెప్తున్నాను మీకు. నా మాటలు కాదు ఇవి. పాలు ఫస్టు ఒక వ్యక్తి పాపము చేస్తన్నాడు, పాపములో ఉన్నాడు, అతను పాపి అని చెప్పటానికి ఫస్ట్ ఏమన్నాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 19వ వచనంలో ఉంటాడు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదపరచున్నది. దేవుడు వారికి విశదపరచును. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగతుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవునినెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు గానీ, వారు తమ వాదములు యందు వ్యర్థులైరి. నేను మరలా చెప్తున్నాను. ఈ ఒక్క రీజన్ చాలు మనల్ని నరకానికి పంపించటానికి దేవుడు. ఈ ఒక్క రీజన్ చాలు. నువ్వు ఏ రోజైనా నా సృష్టి వైపు చూసావా నీ కన్నులెత్తి? సముద్రాలను చూసావా? పర్వతాలను చూసావా? ఆకాశాన్ని చూసావా? నక్షత్రాలను చూసావా? సూర్యుడిని చూసావా? చంద్రులను చూసావా? ఎవరిని చూసి ఏమీ లేకుండా ఇవి ఆటోమేటిక్‌గా ఇలా వచ్చి నిలబడినయి నువ్వెందుకు అనుకున్నావు? మరి ఇదంతా చేసింది నేనే గదా! నేను చేశాను గాబట్టి, నువ్వు నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి అని దేవుని వాక్యం చెప్తుంది కదా! ఇంత బ్యూటిఫుల్ యూనివర్స్‌ను చూసి, నువ్వు ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, నువ్వు గనక భూమి మీద బ్రతుకుతున్నావంటే, ఆయన సృష్టిలోనే బ్రతుకుతూ, ఆయన సృష్టినే అనుభవిస్తూ, నువ్వు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదంటే, నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు పాపివి. భయంకరమైనటువంటి పాపివి. ఇది మామూలు పాపం కాదనమాట. నంబర్ 2 నేను ఇలానే చెప్తాను. నంబర్ 1 ఆయనను స్తుతించట్లేదంట, ఆరాధించట్లేదంట, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదంట. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అసలు మనం ఉండటానికే భూమి మీద కారణం ఆయన గదా! మనల్ని సృష్టించింది ఎవరు? మరి సృష్టికర్తను నువ్వు ఆరాధించవా? సృష్టిని మాత్రమే గాదు, నిన్ను చేసింది గూడా ఆయనే గదా! మరి ఆయన్ని నువ్వు ఆరాధించవా? ఆయన మీద తిరుగుబాటు జేస్తావా? మీరు చూడండి. సృష్టిలో అన్నీ దేవునివే అనుభవిస్తున్నాం మనం. సాయిల్ ఆయనది. స్కై ఆయనది. వాటర్ ఆయనది. వెజిటబుల్స్ ఆయనయి. ఫ్రూట్స్ ఆయనయి. రైస్ ఆయనది. వీట్ ఆయనది. నువ్వు ఉదయం నుండి సాయంత్రం వరకు బతకటానికి అన్నీ తీసుకుంటున్నయి ఆయనయి. మనం యేసుకునే బట్టలు ఆయనవి. మనం మాట్లాడే నోరు ఆయనది. సో, మనం చేస్తున్న పాపం మామూలు పాపం కాదండి. చాలా, చాలా ఘోరమైన పాపాలు జేస్తున్నాం మనం. మీరేదో పాపం అంటే అలా ఎలా అనుకుంటున్నారు. అది కాదు. అలా పాపం అంటే ఇదిగోండి చూడండి. నిజంగా దేవుడు గనక భూమిని నువ్వు ఫలించొద్దు అని ఒక మాట అన్నాడనుకోండి. మనం అందరం చచ్చిపోతాం. మరి ఆహారం లేదు గదా! ఆహారం లేనప్పుడు మనిషి ఏం జేస్తాడో మీకు తెలీదు. యెరూషలేముని అడిగితే చెప్తది ఏం జేస్తాడో మనిషి. ఆహారము, నీళ్లు లేనప్పుడు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చంపుకొని తిన్నారు. పిల్లల్ని చంపుకొని తిన్నారు. మన తండ్రి, మన దేవుడు, మన సృష్టికర్త అయిన దేవుడు, ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, అందమైన సృష్టిని చేసి, చక్కగా ఆనందంగా నువ్వు నా సృష్టిలో ఉండు అని చెప్తుంటే, మనిషి సమస్తము దేవుడు మంచి చేతుల్లో నుంచి పొంది, దేవుడికి వెనక్కి తిరిగి వీపు చూపిస్తూ నవ్వుతున్నాడు. "నువ్వు నన్నేం చేయలేవని." నువ్వు నన్నేం జేయలేవు. నువ్వు నన్నేం జేయలేవు. నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను. అసలు నేనిక్కడ ఎందుకున్నానంటే నా కోసం ఉన్నాను. నాకు బోలెడన్ని పనులున్నాయి. నీ సృష్టితో నాకేంటి పని? నీతో నాకేంటి పని? నా పనులన్నీ నేను జేసుకుంటా ఉంటాను. నాకిష్టమైతే నేను నీ వైపు తిరుగుతాను. ఇష్టం లేకపోతే నేను నీ వైపు తిరగను. నేనేం జేయాలనుకున్నానో నా జీవితంతో అది జేస్తాను. అసలు నువ్వెవరు నాకు జెప్పటానికి? దీన్ని దేవుని వాక్యం ఏమంటదో తెలుసా? తిరుగుబాటు. రెబెలియన్ అంటాం. తిరుగుబాటు అనే మాట దేవుడు చాలా సార్లు వాడతాడు. నేను ప్రేమించిన నా ప్రజలు నా మీద తిరుగుబాటు చేశారు. అది సిన్. సిన్ అంటే ఏంటంటే దేవుని మీద మనం చేసేటువంటి తిరుగుబాటు. ఇంకొక మాట కూడా చెప్తాను పాపం అంటే ఏంటో. మీరు ఆలోచించండి. మీలో ఎంతమంది నిజంగా దేవుడిచ్చినటువంటి ఫలము చూసి, తండ్రి నువ్విచ్చినటువంటి భూమిలో నుండి ఫలం నేను పొందాను.
అని ఎంతమంది కృతజ్ఞత తెలియజేస్తున్నారు దేవుడికి? మనం అనుభవించే అన్నీ దేవుడి చేతిలో నుంచే పొందామండి. మనదంటూ ఏమీ లేదు. భూమి ఆయనది. భూమిలో సమస్తము ఆయనవే. మన పిల్లలు ఆయనిచ్చాడు. ఆయనిచ్చిన గిఫ్ట్ మనకి. అంత మంచి గిఫ్ట్‌ని మనం పొంది మనిషి ఏం చేయలేడండి. ఇదిగోండి మనిషి తల మీద ఉన్న వెంట్రుక ఉంది గదా! ఈ హెయిర్. ఈ హెయిర్‌ని మ్యాన్యుఫ్యాక్చర్ చేయమనండి మనిషిని. న్యాచురల్ హెయిర్‌ని మ్యాన్యుఫ్యాక్చర్ చేయమనండి మనిషిని. ఏమీ చేయలేడు మనిషి. అసలు ఈ కన్ను అనేటువంటి ప్రపంచంలోకి మనం వెళ్ళామంటే అద్భుతమైనటువంటి సృష్టి ఉంది మన కంటి లోపల. మనం అసలు మనకు మతిపోతది. అంత పెద్ద గ్రాండ్ డిజైనర్‌ని, అంత పెద్ద గొప్ప దేవుడిని నువ్వు ఆరాధించకుండా, స్తుతించకుండా, కృతజ్ఞత తెలియజేయకుండా, నీ ఇష్టానుసారంగా నీ కోరికలు నెరవేర్చుకుంటూ, నీ చిత్తం నెరవేర్చుకుంటూ తిరుగుతా ఉంటే, నేను పాపిని కాదు అని చెప్తాడేంటి మనిషి? నేను పాపిని గాదు, నేను అబద్ధం ఆడలేదు, నేను దొంగతనం చేయలేదు, నేను మోసం చేయలేదు, నేను బలాత్కారం చేయలేదు. అసలు ఏం మాట్లాడుతున్నాం మనము? నిజంగా పాపము గురించినటువంటి రైట్ అండర్‌స్టాండింగు మన హార్ట్‌లో లేదనమాట. కిందే అంటాడు రోమన్స్ 1 ఒక మంచి మాట అంటాడనమాట. ఏమంటాడంటే, వాళ్ళు అక్షయుడగు దేవుని మహిమనంట విడిచిపెట్టేసారంట కదా! 23వ వచనం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చిరంట. ఆళ్ళకి దేవునికి లెక్క చెప్పడం ఇష్టం లేదంట మనిషికి. దేవుడికి లెక్క చెప్పడం ఇష్టం లేక దేవుళ్ళని చేసుకున్నారంట. ఆళ్ళకి ఇష్టమైన రూపాల్లో, వాళ్ళకి ఇష్టమైన విధంగా చాలా దేవుళ్ళని చేసుకున్నారంట. ఎందుకంటే ఆ దేవుళ్ళు ఎవరు మాట్లాడరు, ఏం చెప్పరు, ఏమనరు. కాబట్టి ఈళ్ళకి అకౌంటబిలిటీ ఉండదనమాట. సో, చేసుకున్నారంట. రకరకాల రూపాల్లో దేవుళ్ళను చేసుకున్నారంట. అంతే కాదండి 25వ వచనంలో ఏమంటాడంటే, "అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించి సేవించిరి." చూడండి మనిషి చేస్తున్న ఇంకొక భయంకరమైన పాపం ఏంటో తెలుసా అండి? ఆయనను ప్రేమించాల్సిన నువ్వు, ఆయనను ఆరాధించాల్సిన నువ్వు, నిన్ను నువ్వు ఇష్టానుసారంగా ప్రేమించుకుంటున్నావనమాట. అసలు ఏమైనా లిమిట్‌లెస్ అనమాట. లిమిట్‌లెస్ అంటే బౌండ్‌లెస్ అంటాం కదా! మనకు ఏ హద్దులు లేవు. మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామంటే అసలు, అసలు దానికి హద్దులే లేవు. అంత ప్రేమించుకుంటాం మనం. మనల్ని మనం ప్రేమించుకుంటాము. మనకిష్టమైందే చేస్తాం గానీ, ఆయనను ప్రేమించమంట. ఆయనను హత్తుకోమంట. ఆయనను ఆరాధించమంట. ఆయన కాదంట మన లైఫ్‌లో సెంటర్. మన లైఫ్‌లో సెంటర్ మనమేనంట. మనమే అన్నీ ఉన్నాయి గూడా మన కోసమే. ఆయనుంది గూడా మన కోసమే. అంటే మనం ఏం చేస్తున్నామంటే, దేవుని ఆర్డర్‌ని అప్‌సైడ్ డౌన్ చేస్తున్నామన్నమాట. అంటే దేవుడు చేసిందేంటి? సృష్టి అంతటిని ఆయన కోసము, మనుషులందరిని ఆయన కోసము ఆయన చేస్తే, మనమేం చేసామంటే దాన్ని అంతా గూడా మన సైడ్ తిప్పుకుంటున్నామన్నమాట. ఆయనున్నది నా కోసమే, భూమున్నది నా కోసమే, సముద్రం ఉంది నా కోసమే, ఆకాశం ఉంది నా కోసమే, అసలు ఈళ్ళందరూ ఉంది నా కోసమే. ఇవి మామూలు పాపాలు కాదండి. అబద్ధం ఆడటం అనేటువంటిది చాలా చిన్న పాపం. నేనిప్పుడు చెప్పే పాపాలతో పోలిస్తే మీకు. ఆయన ఆయనను విడిచిపెట్టేసారు. ఆయన వద్దన్నారు. అది మనిషి చేసినటువంటి పాపం. అంతేకాదు, ఆయన వ్యక్తిత్వాన్ని మన జీవితంలో చూపించకపోవటం గూడా పాపమే. ఆయన నేచర్‌ని, ఆయన స్వభావాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని మన జీవితాల్లో చూపించకపోవడం అంతా గూడా పాపమే. ఆయన పరిశుద్ధుడు. మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన నీతిమంతుడు. మనం నీతిమంతులముగా ఉండాలి. ఆయన న్యాయవంతుడు. మనం న్యాయవంతులముగా ఉండాలి. అంటే ఆయన ఎలా ఉన్నాడో ఆయన వ్యక్తిత్వాన్ని మన జీవితాల్లో చూపించడంలో ఫెయిల్ అయిన ప్రతిసారి గూడా మనం ఏం జేసాము? పాపము చేశాం. ఇంకా ఏం జేసామో తెలుసా అండి? మనము ఆయన్నొదిలేసి, ఆయన మీద తిరుగుబాటు చేసి, ఆయనకు మనం వీపు చూపిచ్చి ఇదంతా ఒక సైడయితే, ఇంకొక సైడు దేవుని విరోధితో చేతులు కలిపాం. దేవుని విరోధితో చేతులు కలిపాం. వాడు అబద్ధికుడు, నరహంతకుడు. వాడి మాట వినటం మొదలుపెట్టాము. వాడితో చేతులు కలిపాము. చేతులు కలిపితే వాడేం చేసాడంటే మనల్ని, "రా నాతో రా" అని చెప్పి మనల్ని తీసుకొనెళ్ళి ఒక చీకటి అంధకార రాజ్యంలోకి తీసుకెళ్ళి మన మీద ఇనప వల ఏసాడనమాట. ఏమేసాడు? ఇనప వల. ఆ ఇనప వలలో నుంచి నిన్ను నువ్వు విడిపించుకొని బయటికి రాలేవు. వాడి కంట్రోల్‌లో నుంచి నువ్వు బయటికి రాలేవు. అంధకార సంబంధమైన రాజ్యము నుండి ఇప్పుడు ఏం చేయాలి దేవుడు మనల్ని?
విడిపించాలి. విడిపించాలంటే అర్థమేంటి? విడిపించాలంటే మనం ఎక్కడున్నాం? ఎవరి అధికారం కింద ఉన్నాం. మనల్ని మనం విడిపించుకోలేని స్థితిలో ఉన్నాం. మన పాపముల్లో, మన అపరాధముల్లో చచ్చిపోయి, చీకటి రాజ్యంలో ఇనప వలలో ఇరుక్కుపోయి ఉన్నామనమాట. అది పరిస్థితి. మనిషి పరిస్థితి. ఇలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేసుండొచ్చు? దేవుడు ఏం చేసుండొచ్చంటే, ఓకే. నేనొద్దన్నావు గాబట్టి, నన్ను తిరస్కరించావు గాబట్టి, నువ్వు నరకానికే యోగ్యురాలివి. వాడు దుష్టుడు. వాడితో పాటు వెంబడించిన వాళ్ళందరూ మీరందరూ గూడా ఎక్కడికెళ్ళాలి? నరకానికే వెళ్ళాలి. అని దేవుడు మనల్ని విడిచిపెట్టేసుండొచ్చు. విడిచిపెట్టేసుండొచ్చు. కానీ దేవుడు మన మీద కనికరం చూపించాడంట. మనందరి పరిస్థితి అదే. దేవుడి దగ్గరికి రాకముందు మనమందరము చీకటిలో, అంధకారంలో ఇరుక్కుపోయి, నిస్సహాయ స్థితిలో, మన అబద్ధికుడు చెప్తున్న అబద్ధాలే చేస్తూ, మనకు శరీర కోరికలు నెరవేర్చుకుంటూ చచ్చిపోయి ఉన్నాం. జీవం గూడా లేదంట మనలో. లైఫ్ గూడా లేదంట. అలాంటి టైంలో దేవుడు మనల్ని కనికరించాడు. కనికరించాడు. కనికరించాడు అనేటువంటిది రెండో పాయింట్. నేనిప్పుడు మళ్ళా చెప్తున్నాను. పాపాల లిస్ట్‌లోకి నేనెళ్ళట్లేదు. విషయం అయితే మీకు అర్థమైంది. విషయం ఏంటంటే, నిజంగా మనిషి పరిస్థితి ఇదా? దేవుడు లేకుండా. మైండ్ గూడా పాడైపోయిందంట కదా! మైండ్ గూడా పాడైపోయిందని రోమన్స్ 1 చెప్తుంది. భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించుననే మాట చూస్తాం మనం. సో, మనిషి దేవుడిని వదిలేసాడంటే, జీవాన్ని వదిలేసాడంటే, పరిశుద్ధతను వదిలేసాడంటే అందుకే నేను చెప్తున్నాను. ఎప్పుడూ చెప్తాను. మీరు దయచేసి ఉదయమునే ఆరాధన చేయండి అనే మాట నేనెప్పుడూ చెప్తాను. ఎందుకంటే, ఆరాధన చేయకపోతే నీలో నుంచి మరలా వాడు బయటకి వస్తా ఉంటాడనమాట. నువ్వు అంటే పాత జీవితం అంటారు కదా! ఓల్డ్ సెల్ఫ్ బయటకొస్తా ఉంటాడు. అందుకే నువ్వెక్కువ ఆరాధన చేసావనుకో, నువ్వు ప్రభువుని స్తుతించావనుకో, అయ్యా! నువ్వెంత గొప్పవాడివా, ఎంత గొప్పవాడని నువ్వు చూడండి, నువ్వు బియ్యపు గింజని అడిగినా చెప్తది దేవుడు ఎంత గొప్పవాడో. ఆ! లేకపోతే బనానాని అడిగినా చెప్తది. మీరు తినే అరటికాయని అడగండి. అరటికాయలో ఉన్న డీఎన్ఏని అడగండి. ఎలా వచ్చావు నువ్విక్కడికని చెప్తది దేవుడి గురించి. అంత గొప్పగా వర్ణిస్తది. అంత అంత గొప్ప దేవుడిని మనము ఆరాధించకపోవటం వల్లే మన జీవితాల్లో పాపము ఉంటుంది. పాపము పోవాలంటే ఒకే ఒక్క సొల్యూషను నువ్వు మంచి ఆరాధకుడువు కావాలి. ఆరాధికురాలు కావాలి. దేవుడిని నిత్యము ఆరాధించండి. ప్రార్థన కన్నా గూడా శ్రేష్టమైంది ఆరాధన. ఆరాధన ఎంత శ్రేష్టమైందంటే, నువ్వు ఏమి అడగట్లేదు దేవుడిని. ఏమని అంటున్నావు? దేవా! నీ వంటి వాడు ఎవరు లేరు ప్రభువా. సమస్తము నీ వల్లనే కలిగినాయి ప్రభువా. భూమి మీద సమస్తము జరిగించువాడు నువ్వే ప్రభువా. నీ కార్యములు గొప్పవి ప్రభువా. నీ సంకల్పము గొప్పది ప్రభువా. నీ జ్ఞానము అద్భుతమైనది ప్రభువా. ఈ సముద్రాలు నీ గురించి చెప్తున్నాయి ప్రభువా. ఈ ఆకాశము నీ గురించి చెప్తుంది ప్రభువా అని ఆయన్ని పొగడండి. ఆయన్ని గొప్పగా పొగడాలి. అందుకే అసలు మనల్ని రక్షించింది దేవుడు. మనల్ని అంధకార సంబంధమైన రాజ్యంలో నుంచి ఎందుకు విడిపించాడంటే, మనల్ని ఆరాధించే వారిగా చేయాలనే దేవుడు మనల్ని రక్షించాడు. సో, ఆరాధన చేయకపోవటమే మన జీవితాల పతనానికి కారణం. గుర్తుపెట్టుకోండి. మన పాపంలోకి ఎళ్ళిపోవడానికి కారణము మనం ఆయన్ని ఆరాధించకపోవటమే. అదే మెయిన్ పాయింట్ అన్నమాట. సో, రెండో పాయింట్‌కొచ్చేస్తాను నేను. 2, 3 పాయింట్లు చెప్తాను. రెండో పాయింట్ ఏంటంటే, మేబీ మనం సేవియర్ దగ్గరికెళ్దాం. మనం సేవియర్ దగ్గరికెళ్తే అప్పుడు సాల్వేషన్ దగ్గరికెళ్ళొచ్చు. రెండోది రక్షకుడు. రెండోదేంటి? రక్షకుడు. పాపుల గురించి మాట్లాడాను నేను. రెండోది రక్షకుడు గురించి మాట్లాడతాను. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట మనల్ని? మనల్ని ఇప్పుడు ఈ రక్షకుడు ఎవరు ఇక్కడ మనం చూడాల్సిన ఇంట్రెస్టింగ్ ఏంటంటే, క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించారో లేదో, ఎవరొచ్చారు మనల్ని పాపులమైన మనల్ని కాపాడటానికి? ఎవరొచ్చారు? క్రీస్తు యేసు ఈ పాపులను కాపాడటానికి వచ్చాడు. ఎక్కడున్నాడు ఆయన రావటానికి? రావాలంటే ఎక్కడో చోట ఉండుండాలి గదా! ఎక్కడో చోట ఉండాలి గదా! మనం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ వచనం ఏం చెప్తుందంటే, ఆయన రావటానికి ముందు ఉన్నాడు. ఆయన రావటానికి ముందు ఉన్నాడు. అందుకే కదా వచ్చాడు. అందుకే కదా వచ్చాడు. వచ్చాడంటే అర్థం ఏంటి? ఆయన ఆల్రెడీ ఎక్కడో ఉన్నాడు. ఎక్కడున్నాడు?
ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న. ఈయన లోకములోనికి వచ్చాడు. లోకము అంటే దేవుని వాక్యంలో మనకర్థమవుతుందేంటంటే భూమి మీదకొచ్చాడు. లోకము అంటే ఇది మనుషులు నివాసం ఉంటున్నటువంటి లోకంలోనికి వచ్చాడు. లోకంలోనికొచ్చాడు. కానీ క్వెషన్ ఏంటంటే అసలు వచ్చిన ఈయన ఎవరు? ఎక్కడి నుంచొచ్చాడు? ఎందుకొచ్చాడు? దానికి ఆన్సర్సు మనకు దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఈ వచనం డైరెక్ట్‌గా మనకు ఆన్సర్ ఇవ్వట్లేదు గానీ, మిగిలిన ప్రత్యక్షత అంతా చెప్తుంది. ఎవరో తెలుసా అండి ఈ వచ్చినాయన? ఈ వచ్చినాయన ఎవరంటే, ఏ సృష్టినైతే చేసాడో ఎవని మూలముగా సమస్తము కలిగెనో, ఈ సృష్టిని అంతటిని చేసినాయన, నిన్ను నన్ను చేసినాయన, తన రూపంలో చేసుకున్నాయన, నువ్వు మహిమపరచాలని కోరుకున్నాయన, ఎవరైతే ఇదంతా చేసాడో ఆయనే నీ కోసము వచ్చాడంట. అంటే అర్థమేంటి? నీ రక్షణ కోసము సృష్టిలో ఎవ్వరు రాలేదు. సృష్టిలో ఎవరు రాలేదు నిన్ను రక్షించటానికి. సృష్టి యొక్క ఏ మూలకు చూసినా కూడా ఎవరు లేరు నిన్ను రక్షించగలిగిన వాళ్ళు. నువ్వు ఎన్ని బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ ఎళ్ళినా కూడా యూనివర్స్‌లో ఎవరు లేరు నిన్ను రక్షించటానికి. మరలా నిన్ను రక్షించటానికి నువ్వు నిస్సహాయ స్థితిలో, ఆ చీకటిలో పడుకొని ఆ అబద్ధికుడి చేతిలో, ఆ నరహంతకుడి చేతిలో నిత్య నరకానికి వెళ్తున్న నిన్ను కనికరించాలని మరలా వచ్చింది ఎవరో తెలుసా? ఎవరైతే సృష్టిని సృష్టించాడో ఆ సృష్టికర్త అయిన దేవుడే నిన్ను ఎత్తుక్కుంటా వచ్చాడనమాట. జాన్ చాప్టర్ 1లో ఆయన ఎవరో మనకు తెలుసు. ఆయన ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సో, సమస్తము అన్నీ కలిగినటువంటి వాడు, అన్నీ ఉన్నటువంటి వాడు, ఆయనే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాడంట. అంటే సృష్టికర్త అయిన దేవుడు, నిత్యుడైన దేవుడు. ఇంకొకటి కూడా మీరు వినాలి. ఆయన భూమి మీదకి రాకముందు ఆయన ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన నిత్యుడగు దేవుడు. ఆయన నిత్యుడగు దేవుడు అంటే సృష్టికి బయట సృష్టిని చేసినటువంటి నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడే మనల్ని వెతుక్కుంటూ మనల్ని రక్షించడానికి వచ్చాడు అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1. నంబర్ 2 ఇంకొక మాట కూడా అన్నాడు అక్కడ. ఏమన్నాడు? క్రీస్తు యేసు ఆయన పేరు కూడా చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారు? క్రీస్తు యేసు. క్రీస్తు అంటే మనకు తెలుసు. క్రీస్తు అంటే అర్థం ఏంటంటే అభిషేకించబడినవాడు. మెస్సయ అంటాం కదా మనం. మెస్సయ అంటాం కదా! అభిషేకించాడంట. యేసు అంటే అర్థము రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. ఈయన పేరు అభిషేకించబడిన రక్షకుడు. ఈయన పేరేంటి? అభిషేకించబడిన రక్షకుడు. అంటే ఈయనను అభిషేకించి మనల్ని రక్షించటానికి పంపించాడంట. మళ్ళీ మనం చూడండి తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక కూడా దీంట్లో కనపడుతుంది. ఈయనను అభిషేకించి ఈ పని మీద నువ్వు రక్షకుడువు, నిన్ను అభిషేకించి పంపిస్తున్నాననేటువంటిది చూడండి సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే కాదు. ఒక సైడ్ ఆయన సృష్టికర్త అయిన దేవుడు, నిత్యుడైన దేవుడు. రెండో సైడు ఆయన అభిషేకించబడినటువంటి రక్షకుడు. సో, అభిషేకించబడిన రక్షకుడు, నిత్యుడైన దేవుడు ఇప్పుడు మనల్ని వెతుక్కుంటూ మరలా సృష్టిలోకొచ్చాడంట. సృష్టిలోకొచ్చి ఆయన మన స్వరూపము తీసుకొని, తనను తాను రిక్తునిగా చేసుకొని, మహిమను విడిచిపెట్టి చూడండి ఈయనెవరో తెలుసా అండి? ఆయనను రోజు దేవదూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధించేటువంటి ఆయనీయన. పరలోకంలో ఎంతో మహిమలో నిత్యత్వం నుంచున్న ఆయనాయన. వచ్చినాయన. ఆయన అదంతా విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి, మనల్ని వెతుక్కుంటూ, నిన్ను నన్ను వెతుక్కుంటూ, నువ్వెక్కడో చీకటిలో, జీవము లేకుండా, దుష్టుడి చేతిలో పడిపోయి, కటకటాల్లో ఉన్నావని నువ్వు, నీ మీద కనికరించినటువంటి దేవుడీయన. ఆ నిత్యుడగు దేవుడు మహిమను విడిచిపెట్టాడంట. విడిచిపెట్టడమే గాదు. నీ స్వరూపము తీసుకున్నాడంట. మనుష్యుని పోలికగా పుట్టి, దాసుని స్వరూపము తీసుకొని, తీసుకోవటమే కాదు. నీ స్థానంలో నేను మరణిస్తానన్న. తండ్రి నేను చనిపోతాను. వాళ్ళు పొందాల్సిన శిక్ష నేను పొందుతాను. వాళ్ళు మీ మీద చేసిన ప్రతి తిరుగుబాటుకి, వాళ్ళు మీ మీద చేసిన ప్రతి పాపానికి, వాళ్ళు చెప్పిన ప్రతి అబద్ధానికి, ప్రతి మోసానికి, ప్రతి బలాత్కారానికి ప్రభువా!
నేను ఆ శిక్షను అనుభవిస్తాను. వాళ్ళని క్షమించండని ఆయన మన కోసం వచ్చినటువంటి ప్రభువు మన దేవుడు. వచ్చి ఏం చేసాడంటే ఈ లోకంలోనికొచ్చి ఏం చేసాడంటంటే పాపులను రక్షించెను. రక్షించెను అనేటువంటి మాట. పౌలుకి ఈ మాట చాలా ఇష్టమండి. రక్షకుడు అనేటువంటి మాట పౌలుకి చాలా ఇష్టం. అసలు ఈ 3 పుస్తకాల్లోనే చాలా సార్లు మాట్లాడతాడు. రక్షకుడు, రక్షణ అనేటువంటి మాటలు, సేవియర్ అండ్ సాల్వేషన్ అండ్ సేవ్డ్, ఈ మాటలు మనకి చాలా చాలా అసలు ఈ పుస్తకం ఎలా మొదలైంది చూడండి. మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముందండి? మన రక్షకుడైన దేవుడు. ఆ మాట చూడండి, రక్షకుడు అంటే అర్థము, అసలు నేను రక్షించుటకు అన్నాను గదా! రక్షించుటకు వచ్చాడన్నాను గదా! రక్షించటం అంటే ఏంటి అనే దాన్ని వివరించడానికి ముందు నేను చూపిస్తున్నాను. ఆ రక్షకుడు అనేటువంటి మాట ఇప్పుడు యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడనే గదా! సో, రక్షకుడు మన రక్షకుడైన దేవుని యొక్క అని మొదలుపెట్టాడు. చాలా సార్లు మనం చూస్తాం. రెండో అధ్యాయం మూడో వచనంలో చూడండి. రెండో అధ్యాయం మూడో వచనం. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. మూడో వచనం. అక్కడ మళ్ళీ రక్షకుడిని చూసాం. నాలుగో వచనం. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించున్నాడు. మళ్ళా రక్షణ రక్షణ, రక్షకుడు, రక్షకుడు ఒక చోట కాదండి. మనము చాలా చోట్ల ఇదే మాట, ఇదే సత్యాన్ని చూస్తాం. 4 అధ్యాయం 10వ వచనంలో ఏముందండి? మనుష్యులందరికిని రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాము. 4 అధ్యాయం 16వ వచనం. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగుండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగున చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. అంటే నేను ఫస్ట్ తిమోతిలోనే మీకు కొన్ని చూపించాను. సెకండ్ తిమోతి అంతా ఉంది. తీతు అంతా ఉంది. ఎక్కడికెళ్ళినా కూడా మనకు పౌలు చెప్పేటువంటి ప్రాముఖ్యమైన ట్రూత్ ఏంటంటే రక్షణ, రక్షకుడు, రక్షణ, రక్షకుడు. నేను అసలు ఇది చదువుతున్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది మనసులోకి. అదేంటంటే అసలు ఈ పత్రికలు పాస్టరల్ ఎపిసోడ్స్ కదా! అంటే సంఘం ఎలా ఉండాలి? సంఘంలో ఎవరుండాలి? సంఘాన్ని ఎలా నడిపించాలి? అనేటువంటి దాంట్లో ఎంత గాస్పెల్ ఫోకస్ ఉందా అని అనిపించింది నాకు. నిజంగా ఇప్పుడు సంఘం చేయాల్సిందేంటి? సంఘం ప్రకటించాల్సిందే సువార్తని. మరి సువార్తే తెలియకపోతే సంఘం ఏం ప్రకటిస్తది? ఇక్కడ ఆయన ఫోకస్ అంతా మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాడంటే, మనల్ని రక్షించాడంట ఆయన. ఆయన నిత్యుడగు దేవుడు అభిషేకించబడిన వాడుగా వచ్చి మన కోసము, మన రూపం తీసుకొని, మహిమను విడిచిపెట్టి మనల్ని వెతుక్కుంటూ వచ్చి రక్షించాడంట. సో, ఈ రక్షించటం అంటే ఏంటి? రక్షించుటకు అనే మాట ఉంది గదండీ! రక్షించుటకు అంటే అర్థం ఏంటి? కష్టం నుంచి తప్పించటమా? ఆపద నుంచి కాపాడటమా? అంటే రక్షించడు అంటే అర్థం ఏంటి? పాపం నుంచి రక్షించాడా? ఉగ్రత నుంచి రక్షించాడా? చీకటి నుంచి విడిపించాడా? ఏంటి రక్షించుటకు అంటే అర్థం ఏంటి? ఆ రక్షణలో ఏముందసలు? ఒక భక్తుడు ఒక మాట అంటాడు. నిజంగా నాకు చార్లెస్ స్పర్జన్ అనేటువంటి ఒక భక్తుడు ఈ మాట అంటాడు. రక్షించెను అనే మాటలో ఏముందంట అంటే, చీకటిలో మనము బందీలుగా ఆ చెరసాల్లో ఉన్న మనల్ని వచ్చి ఆ రాజ్యం మీదకి, చీకటి రాజ్యం మీదకెళ్ళి, చీకటి రాజ్యంలో ఉన్న మనల్ని విడిపించి ఆయన దగ్గరికి తెచ్చుకొని, ఆయన దగ్గరికి తెచ్చుకోవడమే గాదు. మనమంతా మరలా ఎళ్లి దేవుని ఎదుట ఆయన మహిమలో ఆయనను చూస్తూ నిలబడేదాకా కావాల్సినయన్నీ గూడా రక్షించడం కిందే వస్తాయంటండి. అంటే అక్కడి నుంచి అక్కడి వరకు. అంటే భూమి మీద మనం ఎక్కడో అగాధంలో ఉన్న దగ్గర నుంచి పరలోకంలో దేవునితో నివాసం చేసేంత వరకు మధ్యలో జరిగే అన్నీ గూడా రక్షించటంలో భాగమేనంట. అవన్నీ. ఎవ్రీథింగ్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ సాల్వేషన్. సాల్వేషన్‌లో ఉన్న యాస్పెక్ట్ ఏంటంటే అన్నీ అన్నమాట. అన్నీ మనకు కావాల్సినవన్నీ కూడా చూడండి. ఆయన ఎందే గదండీ మనకన్నీ ఉన్నాయి. మనకు విమోచన ఉంది. విమోచన అంటే ఏంటి? వెలబెట్టి కొనటం. ఆ తర్వాత విడిపించటం, విడుదల, రిడెంప్షన్, లేకపోతే డెలివరెన్స్ అనేటువంటి మాట ఉంది. విడిపించాడు, మనల్ని కొన్నాడు. అంతేకాదు మనకు నీతినిచ్చాడు, పాప క్షమాపణనిచ్చాడు, దేవుని ఉగ్రతను భరించాడు, శిక్షను భరించాడు. జీవాన్నిచ్చాడు. నిత్య జీవాన్నిచ్చాడు. స్వాస్థ్యాన్నిస్తానన్నాడు. మహిమనిస్తానన్నాడు. సమాధానమిచ్చాడు దేవుడితో. అంటే మనకున్నటువంటి అన్నీ గూడా, ఇవన్నీ గూడా రక్షణలో భాగమే. ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది సాల్వేషన్. అంటే మనల్ని ఏం చేస్తున్నాడంటే దేవుడు మరలా మనల్ని వెతుక్కుంటూ వచ్చి, నశించిన మనలను వెతుక్కుంటూ వచ్చి, రక్షించుకొని,
మరలా జాగ్రత్తగా ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తున్నాడనమాట. వెళ్ళటానికి ఆయన వచ్చాడంట. ఆయన వచ్చింది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చెను. ఇది మనము ప్రకటించాల్సిన సువార్త. ఇది మనం వినాల్సినటువంటి సువార్త. అందరికీ మనం చెప్పాల్సినటువంటి సువార్త. ఇదే మన జీవితానికి ప్రాముఖ్యమైనది. నా నా హార్ట్‌లో కన్విక్ట్ చేసింది గూడా దేవుడు ఇదేంటంటే అరే! మనం అది కట్టాలి, లేకపోతే ఇది ఇక్కడ కట్టాలి, అది కొనాలి, కాన్ఫరెన్స్‌లు చేయాలి. ఇవన్నీ మంచి థాట్సే. కానీ అల్టిమేట్‌లీ మినిస్ట్రీ హాస్ టు కమ్ హియర్. దిస్ ఈస్ ద మినిస్ట్రీ. దిస్ ఈస్ ద అల్టిమేట్ మినిస్ట్రీ. అసలు నన్ను పిలిచిందే దేవుడు దీనికోసము. మనమందరము ఆలోచించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఇదే. ఓహ్! క్రీస్తు యేసు నా ప్రభువు, నిత్యుడగు ప్రభువు నన్నెంత ప్రేమించాడా! నేను ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు నన్ను కనికరించాడా! నా కోసం సిలువలో మరణించాడా! ఏంటి నా దేవుని యొక్క ప్రేమ నా మీద అని మనం ఆయన ప్రేమను అర్థం చేసుకొని, ఆయన ప్రేమించి, ఆయన్ని హత్తుకున్నప్పుడే నిజంగా మన జీవితాల్లో రైట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ గాడ్, రైట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ సాల్వేషన్, రైట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ సిన్ ఉంటది. లేకపోతే గనక మనం ఎప్పటికి కూడా మనం ఇక్కడిక్కడే తిరుగుతా ఉంటాం. ఏదో చాలా బిజీగా ఈ జీవితంలో మనం ఏదేదో చేసేస్తున్నాం అని అనిపిస్తది గానీ, నిజానికి అవన్నీ ఇంపార్టెంట్ కాదు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బికాస్ ద పీపుల్ ఆర్ డయింగ్. కదా! మనుషులు దేవుడు తెలియక, రక్షకుడు తెలియక, ఆ చీకటిలోనే, అంధకారంలోనే, వాడి చేతుల్లో, ఆ చెరసాలలో మగ్గిపోయి చచ్చిపోతా ఉన్నారు. చచ్చిపోతా ఉన్నప్పుడు సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మనదే కదా! మనమే కదా ప్రకటించాల్సింది. సో, ప్రకటించాల్సిన బాధ్యతనే మనము హైయెస్ట్ ప్రయారిటీలో తీసుకోవాలి యాస్ ఎ సంఘంగా. మనమందరము తీసుకోవాలి బాధ్యత. నేను నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. అసలు నేను వచ్చిన వాక్యం చెప్పటానికి ముందే చెప్పాను. ఈ వచనం చెప్పటానికి భయమేస్తుంది అనేటువంటిది. నేను రైట్‌లో ఎక్విప్డ్ కాదేమోనన్న భయమేసింది నాకు ఈ వచనం చదువుతా ఉన్నప్పుడు. ఎందుకంటే, అరే! ఏంటి దేవుడు కృపను నేను ప్రకటించలేకపోతున్నానా? ఇంతమంది చనిపోతున్నా గూడా నేను పట్టించుకోకుండా తల తిప్పుకొని ఎళ్ళిపోతున్నానా? ప్రతి మనిషిని చూసినప్పుడు, అయ్యో! ఈయన చనిపోతే దేవుడి నుంచి వేరైపోతాడే అనే బాధ నా హృదయంలో కలగాలి, ఇంకా కలగాలి అనేటువంటి సత్యంని దేవుడు పరిశుద్ధాత్ముడు నా హార్ట్‌లో పెట్టాడండి ఈ వచనాన్ని బట్టి. ఈ వచనము అంత ప్రాముఖ్యమైన వచనం. దయచేసి మీరు గూడా ప్రార్థన చేయండి. దేవుడు ప్రేమను అర్థం చేసుకోండి. నేను పాపినే ఒకప్పుడు. ప్రభువా నన్ను కనికరించావు. నన్ను వెదికావు. నన్ను ఎత్తుకున్నావు. నన్ను నీ దగ్గరికి తెచ్చుకున్నావు. ప్రభువా మరి ఇంకా ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వాళ్ళని గూడా కనికరించండి ప్రభువా. మనము అనేక మంది ప్రజల కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన యొక్క తీవ్రతను గూడా పెంచాలి. నంబర్ 2, మీ జీవితాల్లో మీరు నిజంగా దేవుడిని అంగీకరించారో లేదో గూడా మీరు పరీక్షించుకోండి. ఆర్ యూ ట్రూలీ సేవ్డ్? ఆర్ యూ ట్రూలీ ఎ బిలీవర్? నీకు దేవుడు ఏం చేసాడో నిజంగా అర్థమైందా? అర్థం కాలేదా? ఇది సత్యము. ఇది నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. నేను 16, 17 వచనాలు నెక్స్ట్ వీక్ చెప్తాను. ఆహ్, ప్రార్థన ప్రార్థన చేయండి. నిజంగా మన సంఘము మీద చాలా బాధ్యత ఉంది. మనమందరం బాధ్యత తీసుకుందాం. చాలా బాధ్యత ఉందండి. మనం ఇదే ప్రాముఖ్యం అండి. ఈరోజు నేను చెప్పిందే ప్రాముఖ్యమైన వర్క్ మనకి. మిగిలినవి ఏమీ ప్రాముఖ్యమైనవి కాదు. దిస్ ఈస్ ద హైయెస్ట్ ప్రయారిటీ వర్క్ మనకి. సో, ఇది చేయటానికి దేవుడు మనందరికీ కృప దయచేయాలని మీరు ప్రార్థన చేయండి. మన హార్ట్స్ గూడా పగలాలి. మన హార్ట్స్ ఇంకా పగలాలి. ముక్కలు ముక్కలైపోవాలి. ప్రభువా! నేను భయంకరమైన పాపిని ప్రభువా! నన్ను కరుణించవు ప్రభువా! ఆ కృప గురించి పాడాలి మనం. ఆ కృపను మన మీద ప్రేమ గురించి పాడాలి. కృప గురించి పాడాలి. పాడట్లేదు మనం. మన హృదయంలో నుంచి రావట్లేదనమాట. సో, అదంతా కలగాలని గూడా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. థాంక్ యూ వెరీ మచ్.